वरुणं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे నీకుండదు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాచే ఇప్పించుకో నీకుండదు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాచే ఇప్పించుకో నీకుండదు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీకుండదు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాకే ఇట్టుకో నీకుండదు నీవే రప్పించుకో మానసు మా హృదయం పరస్పరం శత్రువుడై మాలో సకేసుకోతున్నది అహంకారమనగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీవే రప్పించుకో
సామాజిక సేవ కార్యక్రమాల్లో నిరంతర అన్నదాన కార్యక్రమం, అలాగే రోడ్ల మీద కదలలేని సహాయ స్థితిలో అనాథలుగా చనిపోయినటువంటి ఆస్థ అనేది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నేటికి సరిగ్గా 1800 రోజుల్ని పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఇద్దరి నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ సాయి చైతన్య గారికి, అలాగే డిసిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి గారికి ఈ వేదిక పక్షాన మనందరి పక్షాన చప్పట్లతో వారికి ఆహ్వానాన్ని పలుకుతూ ముందుగా నిరంతరం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమాలు మేము ఏ విధంగా చేస్తాం, సమాజంలో ఎవరికైతే నీడ్ఫుల్ అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ మా టీం అలాగే ఫుడ్ వెహికల్ వెళ్ళి వాళ్ళకి ఆకర్షించడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఏవి ద్వారా చూద్దాం. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. ఇదే కదా ఇదే కదా కదా ముగింపులేనిదై సదా కదా. ఇదే కదా ఇదే కదా కదా ముగింపులేనిదై సదా కదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నుండి పొంగిరావు నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉంది కానీ వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కదా మహర్షిలా కదా కదా. మనుష్యులందు నీ కదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఇలా ప్రతిరోజు కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి మాట్లాడించే ప్రయత్నం చేస్తామా మొక్క మీద ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు సమాజం అలా తెలుసుకోలేకపోతున్నాం? అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో మన వాళ్ళు ఏమాయరా దూదస్తే ఒక్కడు రారేదిరా. నీ చేత భూపతిని నిందలేరు పైసుంటే పరమాత్ముడంటూ పొగిలేరు. నీ చేత భూపతిని నిందలేరు పైసుంటే పరమాత్ముడంటూ పొగిలేరు. ఆహా ఓహో తాను బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వం ఏమాయరా. ఈ వాళ్ళు ఏమాయరా దూదస్తే ఒక్కడు రారేదిరా. ఉన్నాడు లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు
కోటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిక్కడ ఎవరు నిలబడ్డారు? ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాంటి అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విధివంచితులు ఎక్కడైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక అండగా నిలబడింది, ఒక గొడుగుగా నిలబడి సమాజంలో అలాంటి వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కాదా సమాజంలో మానవత్వాన్ని కలిగినటువంటి యువత చేయవలసినటువంటి బాధ్యత? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి కార్యక్రమాల్ని మానవత్వంతో బాధ్యతగా భుజాల మీద వేసుకొని ఈ ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తూ ఉంది. వాళ్ళకి ఆకలైంది అంటే కడుపు నిండా భోజనాన్ని పెడుతుంది. వాళ్ళు సిక్కైపోయి రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళని హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తుంది. వాళ్ళు పెరిగిపోయినటువంటి గడ్డాలు, అట్టలు కట్టినటువంటి జుట్లతో నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా సమాజంలో తయారు చేస్తుంది ఈ ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మరి అలాంటి అనాథలు చనిపోతే వాళ్ళ అమ్మెవరు, నానెవరు, కొడుకు, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ సమాజంలో ఉన్నాయా? ఒక నిమిషం మీరు ఆలోచించండి. మనకంటూ సొసైటీలో కొన్ని కమిటీస్ ఉంటాయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. అలాంటి అనాథలు చనిపోతే వాళ్ళ రక్త సంబంధాలు ఎవరు, వాళ్ళ బంధాలు, బాంధవ్యాలు ఏమైపోతున్నాయి? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఆ చనిపోయినటువంటి అనాథ శవాలకి ఎలా దహన సంస్కారాలు చేస్తామో అనేది మరొక ఏమి ద్వారా చూద్దాం. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. సమాజంలో పుట్టిన తర్వాత చేయవలసినటువంటి బాధ్యత అనేది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇప్పటిదాకా 165 అనాథ శవాలకి మేమే కొడుకులమయ్యా, మేమే కూతుళ్ళమయ్యా అంతిమ సంస్కారాలు నిర్వహించింది ఈ ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది బాధ్యతతో చేస్తుంది, బాధ్యత అనుకుని గుణాల మీద కొడుతూ చేస్తుంది. చనిపోయిన తర్వాత మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఏ విధమైనటువంటి ఫార్మాలిటీస్ మనం పాటిస్తామో అలాంటి ఫార్మాలిటీస్ పాటిస్తూ చనిపోయిన తర్వాత హిందూ సంప్రదాయంలో ఏదైతే మేము పద్ధతిగా చేస్తామో ఆ అస్థికలన్నీ కూడా తీసుకువెళ్ళి కాశీలో సంప్రదాయ పరంగా కూడా అంతిమ సంస్కారాలు చేసింది ఈ ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ.
దీనితో పాటు రోడ్ల మీద చాలా గోమాతలు మనకు కనబడతాయి. లక్ష్మీ స్వరూపంగా మనం గోమాతల్ని భావిస్తూ ఉంటాం. ప్లాస్టిక్ కవర్లను తినేస్తూ సమాజంలో ఉన్నటువంటి మనిషి చేసేటువంటి తప్పిదాలకి ఎన్నో గోమాతలు బలి అవుతూ ఉన్నాయి. అలాంటి గోమాతలన్నిటి కూడా ప్రతిరోజు ఫుడ్ ఫీడ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అనేది లాస్ట్ ఏమి చూద్దాం. నిరంతరం చేసేటువంటి పూర్వత ప్రాజెక్ట్స్ దానిలో ముఖ్యమైనది అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అంటారు. అలాంటి అన్నదాన కార్యక్రమం వీటికి 1800 రోజుల్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అనాథుల అన్నదాన సేవా తత్పరత 2026 సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు సమాజంలో పుట్టకొస్తున్న ఏంటి పుట్టగొడుగుల్లా అంటే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పుట్టకొస్తూ ఉన్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి మనందరి మీద ఆధారపడి ఉందమ్మా, మనందరి మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటారో అలాంటి టైంలో వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత ఈ రోజు సమాజం మర్చిపోయింది కాబట్టి ఇంతమంది అనాథలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజు అలాంటి వాళ్ళని ఆదరించకపోతే, అలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకోకపోతే వాళ్ళు అనాథలుగా రోడ్ల మీద ఏ విధంగా చనిపోతున్నారు మీరందరూ కూడా ఇప్పటిదాకా ఏమీ విధాలుగా చూసి ఉన్నారు. మరి నాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి మానీయులు, మనందరి సుపరిచితులు, మార్గనిర్దేశకులైనటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ మాన్య శ్రీ పి సాయి చంద్రని ఐపీఎస్ గారి వేదికకి రావాల్సిందిగా మీ అందరి సంబంధించి అధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లభిస్తుంది. మా అధ్యక్షుడైన సాయిబాబా గారు అధ్యక్షతన మరియు పర్యవేక్షణలో ప్రతి కార్యక్రమం రూపకల్పన చేసి కార్యవర్గం సమావేశాల్లో ఆమోదం తెలిపి అట్టి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఏర్పాటు చేసుకోవడం, పారదర్శకంగా ఉండడం, సంస్థ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి సేవలు అందించడంలో కార్యవర్గం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆర్థికంగా ఇందూరి వద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అందరి మద్దతును పొందుతూ ముందుకు వెళ్తుంది. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి సహకారం, ప్రోత్సాహం ఇలానే సంస్థకు అందిస్తారని ఆశిస్తున్నాం.
అధ్యక్షత వహించినటువంటి సాయిబాబు గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ కమిషనర్ గారికి, సేవా సంస్థ యొక్క ప్రతి సభ్యునికి, ఈరోజు సమావేశం వచ్చిన వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనకు డ్యాన్స్ వాళ్ళ చిన్నారులకు కూడా నా దీవెనలు. సాయిబాబా గారు చెప్పినట్టుగా ఈరోజు కొన్ని స్లైడ్స్ చూపించారు. సేవ ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివాను. డిగ్రీ మాత్రం హైదరాబాద్కి వెళ్ళి నేను అదే దారిలో వెళ్దామనుకునేసరికి అనివార్య అప్పటి నుండి పదోన్నత పొంది ఇక్కడ దాకా వచ్చాను. నేను నా డిగ్రీ అయిన తర్వాత 85లో 2 సంవత్సరాలు శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ అక్కడే 2 years వర్క్ చేయడం కూడా జరిగింది. నేను చేయాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్న కొందరికి అవకాశం రావు. కానీ సాయిబాబా గారు చెప్తున్నట్టుగా కానీ కాశీ దాకా వెళ్ళి కలపాలంటే టైం కూడా లేని సమస్యలు ఉన్నప్పుడు 150 మంది 160 మంది అనాథ శవాలను అంత్యక్రియలు జరిపించి అవన్నీ తీసుకెళ్ళి కాశీలో ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసినందుకు చాలా అభినందనీయం. ఇలాంటి సేవా తత్పరం ఉన్నటువంటి సొసైటీ మన నిజామాబాద్లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను సార్. అదేవిధంగా నా తరఫున సేవా కార్యక్రమాలకి సాయిబాబా గారు నాకు వచ్చినంతగా ఎటువంటి ఏమైనా సహాయ సహకారాలు అందించాలని కోరితే మాత్రం తప్పకుండా నేను ముందుండి ఒక అడిగేస్తాను సార్. సో ఉన్న దానాల్లో అన్నదానమే ముఖ్యం అంటారు. ఇప్పటివరకు చూపించారు. స్టార్టింగ్ రాగానే అడిగాను, ఎక్కడైనా క్యాంప్ లాగా పెడతారా లేకపోతే అంటే మొబైల్ అంటే, సో అది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. అలాగే మనకు దేవుడు లాంటి, మనకు తల్లి లాంటి, ముప్పటి దేవతలు లాంటి గోమాతను కూడా కాపాడుతున్నాం, ఇలా చేస్తున్నామని చూపించారు. అనాథ శవాలయాలు అంత్యక్రియలు చేస్తున్నారు. సో మీరు చేసే పని మాత్రం మీ అందరి సభ్యులకు పేరు పేరున నమస్కారాలు, పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి టైం లేని సమయంలో మీరు మీ టైంని ఎంత వెచ్చించి మన సమాజం కోసం, మన కోసం, మన ప్రజల కోసం ఇస్తున్నందుకు మళ్ళీ మరి ఒకసారి మీ అందరికీ నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మరియు ఈరోజు మన కమిషనర్ గారి సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. పరంపరని బాధ్యతని భుజాల మీద వేసుకొని చేస్తున్నారు. ఏమి ఆశించి చేస్తున్నారు అన్న వాళ్ళకి నా సమాధానం ఇక్కడ కనపడుతున్నటువంటి జాతీయ పతాకం ఏదైతే ఉందో ఆ జాతీయ పతాకం కోసం నేను పనిచేస్తున్నా. రేపు నేను చనిపోయిన తర్వాత నా సేవలు గుర్తించి ఆ జాతీయ పతాకం నా మీద కప్పించుకునేదాకా ఈ సేవలు కొనసాగిస్తాను అనే విషయాన్ని ఈ సందర్భంగా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి మా నిజామాబాద్ క్రమశిక్షణ రహితంగా ఈ రోజు శాంతి భద్రతగా ఉంది అంటే సాయి చైతన్య సార్ వచ్చిన తర్వాత. సో వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈనాటి 1800 రోజులు నిరంతరంగా చేస్తున్న అన్నదాన మహత్కార్యాన్ని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసిన ఈ మీటింగ్ కి నన్ను పిలిచిన హిందూర్ యువత ఫౌండర్ సాయిబాబా గారికి, అట్లానే ఇక్కడున్న DCSO గారికి, ఇక్కడికి వచ్చిన హిందూర్ యువత అందరికీ పేరు పేరున శుభాభినందనలు. నేను వచ్చి 1 సంవత్సరం అయింది. వచ్చిన కొత్తలో సాయిబాబా వచ్చి ఇట్లా చేస్తున్నాం అంటే జనరల్లీ మా దగ్గరికి వస్తే అనుమానం ఉంటుంది పోలీసులు, ఎందుకు వస్తున్నాడు, ఫోటో తీసుకోవడానికి వచ్చాడా, ఎందుకు వచ్చాడు, ఇట్లా చూపించుకుని బయట ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా, ఎందుకు మోసాలు పోలీసు వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు దొంగలనే ఎక్కువ చూస్తూ ఉంటాం, మాకు అనుమానమే ఎక్కువ ఉంటుంది, అది బై బ్లడ్లో అయిపోతుంది. ఫస్ట్ అనుమానం ఇష్టం, ఎందుకంటే ఎంతో చూసుంటాం మేము కూడా ఇట్లా మిస్యూజ్ చేసుకునేవాళ్ళం. అందులోనూ ఇక్కడ నిజామాబాద్లో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇట్లా మేము డిఫరెంట్ అనాథలకు అన్నదానం చేస్తున్నాం, లేదంటే అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తున్నాం, గోమాతలకి భోజనం పెడుతున్నాం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. ఫస్ట్ నేను మన యొక్క తెలుసుకుంటాను. తర్వాత ఇట్లా ఎంత కష్టపడుతున్నాడు, తన యొక్క ఇంటర్నల్ డ్రైవ్ ఎంత చూసి
నిజంగా మెచ్చుకోవడం, లేదంటే వీళ్ళ యొక్క జెన్యూనిటీ నాకు అర్థమైంది. సో దీంట్లో ఒక వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే పేరు ఇందూరు యువతని ఇటువైపు మళ్ళించడం, యువతని ఆ ఓరియంటేషన్ తీసుకురావడం. మీరు కంటిన్యూస్ గా మీరు సాయిబాబా మొత్తం వదిలేసి ఇట్లా రమ్మని కాదు, బట్ మీకు ఒక బెంట్ ఆఫ్ మైండ్ రావాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం తిన్నప్పుడు కూడా చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది. లేదంటే బయట కూడా ఎక్కడో చాలా మంది అనాథలు పడిపోయి ఉంటారు, రోడ్డు మీద పడిపోయి ఉంటారు, రోడ్ యాక్సిడెంట్లు అయి పడి ఉంటారు. మీరు ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, సాయిబాబా లాంటి ఒక వ్యక్తి ఇట్లా యాక్టివిటీస్ చేస్తున్నాడు, యువతని ఎంగేజ్ చేసుకుని చేస్తున్నాడంటే మీకు ఆ బెండ్ ఆఫ్ మైండ్ వస్తుంది, మీకు కూడా అట్లా వస్తుంది. ఓకే, మనం వేస్ట్ చేయకుండానే మనం తీసుకెళ్ళి చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా సహాయపడవచ్చు, మన రోడ్డు పైన ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సహాయపడవచ్చు. సహాయపడడానికి ఒక మార్గం ఉంది అని తెలిస్తే మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా చేయొచ్చు. తర్వాత తరాలకి మీరు కూడా చెప్పవచ్చు, అరే ఇట్లా చేయొచ్చు. అట్లాగా యువతిని మొత్తం ఎంగేజ్ చేసినందుకు నిజంగా సాయిబాబా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇట్లాగా మన ఈ యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ తోనే చేంజ్ వస్తుంది. మనకి బయట ప్రపంచానికి పెద్ద తేడా ఉంటుంది, వాళ్ళకి పెద్ద రోడ్లు ఏమి ఉండవు, సేమ్ ఇంతే రోడ్లు ఉంటాయి, సేమ్ ఏ ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ యూపీఐ ఉన్నట్టు బయట చాలా కంట్రీలో యూపీఐ కూడా లేదు. వాడు ఇప్పటికీ కార్డు తీసుకెళ్ళాలి, క్యాష్ తీసుకెళ్ళాలి. టెక్నాలజికల్ గా ఇంకా అడ్వాన్స్ ఉన్నారు. అయినా మన దేశానికి బయట దేశానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మన యొక్క సివిక్ సెన్స్. ఇబ్బంది పక్కన వాళ్ళు, సివిక్ సెన్స్ అంటే ఏంటి? పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పక్కన వాళ్ళని మన యొక్క సివిలైజ్ సొసైటీ ఎట్లా ఉండాలి అని చెప్పేది సివిక్ సెన్స్. ఇటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకి ఆ సెన్స్ వస్తుంది. అట్లా మనం అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందిన దేశానికి ధనిక దేశానికి రెండు డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు సౌదీ ఇటువంటి దేశాలు ధనిక దేశాలు, బ్రూనై చాలా డబ్బులను కనిపిస్తుంది కానీ అభివృద్ధి చెందలేదు. వాటి యొక్క సివిక్ సెన్స్ ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా తీసుకొచ్చినందుకు బయటికి అందరికీ నిజంగా నేషన్ బిల్డింగ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తున్న ఇందూరు యువత అందరికీ మళ్ళీ ఒకసారి నిజంగా అభినందనలు తెలిపారు. నాదొక రిక్వెస్ట్, కుదిరితే ఎట్లాగో ఇప్పుడు పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ ఉంటారు, మన హిందూ యువత ద్వారా మేము కూడా ట్రై చేస్తున్నాం. మన యాక్టివిటీ లైక్ మై స్ట్రీట్ క్లీన్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో మనం వెళ్తే అట్లీస్ట్ మన వీధిని మనం నీట్గా పెట్టుకుందాం. నలుగురితో వెళ్ళి మన వీధిని ఇంతకుముందు ఎట్లా ఉంది, తర్వాత మనం ఎట్లా చేంజ్ చేసాం అనే కాన్సెప్ట్ మనం చేయగలిగితే, మేము నిజామాబాద్ పోలీసులు, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇట్లా కలిసాం. మీరు కూడా హిందూ యువత ద్వారా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే రీచ్ ఎక్కువ అవుతుంది. అండ్ మన యొక్క క్లీన్లీనెస్, మన యొక్క చుట్టుపక్కల వాటి గురించి అవగాహన మనకు తెలుస్తుంది, పెరుగుతుంది. అందులో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, దాని గురించి మనం ప్రొడక్టివ్ యూసేజ్ ఒకటి ఉంటుంది. సో ఇదొకటి మీరు చేయవలసిందని కోరుకుంటున్నాను. అట్లనే మీకు కూడా మాకు లైక్ మీకు చాలా కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫర్ రీజన్స్ లైక్ ఎక్కడైనా అనాథ శవం వచ్చిందంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళకే ఫోన్ చేస్తారు, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ మాకే వస్తాయి అండ్ వీ రెస్పాండ్. అట్లాంటి టైంలో హిందూ యువతగా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. మీరు ఎప్పుడు మాకు ముందుకు వచ్చి సహాయం చేశారు, నిజంగా దానికి కృతజ్ఞతలు తెలపాలి, అట్లానే మీకు అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఇంతమంది ఇప్పటిదాకా 160 పైచీలకు మందికి అనాథ శవాలకి అంత్యక్రియలు చేయడంతో పాటు వారికి అంత్యక్రియల తర్వాత చేయాల్సిన పిండ ప్రదానాలు, తర్వాత మిగతా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఈవెన్ మన వేదాల్లో చెప్తారు, అన్నిట్లో కల్లా బ్రాహ్మణులు ఉంటారు, యజ్ఞం చేసే బ్రాహ్మణులు ఉంటారు, అన్ని బ్రాహ్మణులు ఉంటారు, బారసాల చేసే బ్రాహ్మణులు ఉంటారు. అందరికన్నా విశిష్టమైన బ్రాహ్మణులు ఎవరంటే ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వాళ్ళు విశిష్టమైన బ్రాహ్మణులు. అట్లాంటి మీరు విశిష్టమైన సేవ చేస్తున్నారు. నిజంగా దేవుడు మీకు ఇంకా బలం ఇవ్వాలని, ఇంకా మీ యొక్క యాక్టివిటీస్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా రీచ్ పెరగాలని, మొత్తం నిజామాబాద్ జిల్లా మొత్తం మీ అంతా ఒకే తాటి మీదకి వచ్చి మనం ఈ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ
అభినందనలు, ఆశీర్వాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కోటి పుణ్య ఫలం లభే. ఎక్కడైతే పడి ఉన్నటువంటి అనాథ శవాలు పూడ్చినా కాల్చినా కూడా కోటి యజ్ఞాలతో సరిసమానమనేసి మనకి దేవి భాగవతం స్పష్టంగా చెప్తుంది. ఆ భాగవతంలో ఇచ్చినటువంటి సందేశాన్ని ఈ రోజు ఇందూరు యువత సాక్షాత్ కూడా నిర్వహిస్తూ ఉంది. సార్, 1 year పాటు కూడా వచ్చేటువంటి అనాథ శవాలు మనకి ఒక్క అన్నం డెడ్ బాడీకి మనకి ఖర్చు పెట్టేది 11,000 రూపాయలు సార్. 1 year పాటు ఎన్ని అన్నం డెడ్ ముందుకు వచ్చి ఆ ఖర్చు మొత్తం కూడా భరిస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. అలాగే మాకు రెగ్యులర్ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి వెజిటేబుల్స్ అన్ని కూడా మా ప్రధాన కార్యదర్శి వాళ్ళ కూడా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సమాజంలో బాధ్యతగా మనం అందరం చేయాల్సినటువంటి పనులు ఎన్ని, మనం జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించిన తర్వాత కూడా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. మనం సంపాదించేటువంటి రూపాయి సంపాదనలో సమాజానికి కూడా ఎంతో కొంత మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే సమాజం మనకిచ్చినప్పుడు తిరిగి సమాజానికి కూడా మనం ఇచ్చినటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొక్కసారి మా ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేషనల్ అంతా ఈ ప్రోగ్రామ్ ఎంతవుతుంది. దయచేసి అందరూ కూడా స్టాండింగ్ చేస్తున్నారు.
జై హింద్. సో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో